ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేసేదను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, నీ ముందున్న సమస్య, నీ జీవితంలో కలుగుతున్న పోరాటం, నీకు ఉన్న పరిస్థితులు నువ్వు అధిగమించలేకపోతున్నావేమో, ఆ పరిస్థితిని జయించలేకపోతున్నావేమో, నీ శక్తి సరిపోవట్లేదేమో, నువ్వు అనుకున్న పని చేయడానికి నీ సామర్థ్యం సరిపోవట్లేదేమో, నీ బలం సరిపోవట్లేదేమో, ప్రభువుని ఆశ్రయించండి. ప్రభు ఈరోజు మనందరితో కూడా వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను బలపరుస్తాను. ఆమె మన చేతులకు బలాన్ని అనుగ్రహించే దేవుడు ఆయన, మనకు జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు ఆయన, తన ప్రజలకు బలాన్ని ఇస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. అదే విధంగా మన ముందున్న పరిస్థితులను జయించుటకు, మన ముందున్న ఆ కార్యాలను చేయుటకు ప్రభు మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. మన పక్షాన యుద్ధాలు జరిగించే దేవుడైనా, మన పక్షాన ఆయన కార్యాలను జరిగించే దేవుడైనా, మన కార్యాలన్నిటిని సఫలం చేసే దేవుడైనా. కాబట్టి నిశ్చయంగా ప్రతి పరిస్థితిని ప్రభువుకు అప్పగించండి. మీరు చేయలేకపోతున్న అన్న ఏ పరిస్థితి అయినా, మీ సామర్థ్యం సరిపోవట్లేదు, మీ బలం సరిపోవట్లేదు, నా వల్ల కావట్లేదు అన్న పరిస్థితి ఏదైనా ప్రభువుకు అప్పగించండి. ప్రియ దేవుని బిడ్డ, ప్రభువే నిన్ను బలపరిచి నీకు సహాయాన్ని చేస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.